హాయ్ అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారైతే 50,00,000 డొనేషన్ అయితే మన బాలకృష్ణ గారికి సంబంధించి ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ఉందో దానికైతే ఇచ్చారు. అది చాలా కామెడీగా, ఫన్నీగా జరిగింది. వాళ్ళు మంచి కాన్సెప్ట్ కూడా చేయడం చూసాం. అలానే తమన్ దాన్ని మంచి మంచి పాటలు, మంచి మంచి డాన్సులు అన్నీ ఏసి చేయడం చూసాం మనమైతే. బాలకృష్ణ గారు కూడా పాడడం చూసాం. అలానే చాలామంది ఇది ఓవరాల్‌గా అంటే ఏంటంటే యాక్చువల్‌గా దీనికి సంబంధించిన చాలామంది ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రూ. 1,00,000 అయితే టికెట్ అయితే కొనుక్కోవాలి. అక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓ రూ. 1,00,000 టికెట్ కొనుక్కొని అదేంటంటే విరాళం టైప్‌లో అక్కడ ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి విరాళం టైప్‌లో ఇచ్చి ఆ టికెట్ కొనుక్కైతే రావాల్సి ఉంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ అయితే జస్ట్ మీరు టికెట్ ఏం కొననవసరం లేదు. వచ్చి చూడొచ్చు పొమ్మన్నారంట. కానీ పవన్ కళ్యాణ్‌కైతే ఫ్రీగా వచ్చి చూడటం ఇష్టం లేదు. అందరూ టికెట్ కొనుక్కొని వస్తుంటే నేనెందుకు అలా రావాలని ఆయన రూ. 1,00,000 కాకుండా డైరెక్ట్‌గా 50,00,000 అయితే ప్రకటించారు. ఆ ట్రస్ట్‌కైతే డొనేషన్ కింద. అది ఎన్టీఆర్ అలానే బాలకృష్ణ అందరైతే దాన్ని పోవడం చూసాం. అక్కడ జరిగిన సినారియో అది. 1,00,000కి 50,00,000 అయితే ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అయితే. ఆయన ఇలాంటి దానాలు చాలా చేస్తూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ అయితే. ఆయనకి సినిమాలు డబ్బులు బాగానే వస్తున్నాయి. వచ్చినప్పటికీ మిగతా అంత సౌహృదం అయితే ఉండదు. డబ్బుల్ని అలా ఈజీగా ఖర్చు పెట్టడం అనేది అంత ఈజీగా ఇవ్వలేరు. దానం చేయలేరు. చేస్తే 10,000, 20,000, రూ. 1,00,000 వాళ్ళు టికెట్ పెట్టారు కాబట్టి రూ. 1,00,000 కొనుక్కోవచ్చు ఆయన. కానీ ఆ ఛాన్స్ అయితే తీసుకోలేదు. 10,00,000 కూడా ఇవ్వచ్చు. ఆ ఛాన్స్ తీసుకోలేదు. డైరెక్ట్‌గా దాదాపు సగం కోటైతే ఇవ్వడం చూసాం. 50,00,000 అంటే మామూలు విషయం కాదు. సరే ఓవరాల్‌గా అయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారు పోవడం అన్నీ పోవడం చూసాం. తమన్ గారి పాటలైతే బాగా ఎంజాయ్ చేశారు. భీమలా నాయక్ పాట ఇంకా బాగా ఎంజాయ్ చేశారు అక్కడైతే. అక్కడ విచిత్రం ఏందంటే కొంచెం ఎన్టీఆర్ పాట కూడా అక్కడ ప్లే అయింది. ఓవరాల్‌గా దాని గురించి ఎవరు పట్టించుకోలేదు గానీ అన్ని పాటలైతే ప్లే చేశారు. ఓవరాల్‌గా మంచిగా నడిచింది కాన్సెప్ట్ అయితే. ఆహ్, చూద్దాం ఇదే హైలైట్ ఏం లేదు. మనం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 50,00,000 డొనేషన్ చేశారో దాని గురించి చెప్పడం కోసం ఈ వీడియో చేసాం. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.